సో మేనిఫెస్టేషను, పర్పస్, ఈ రెండింటికి పర్పస్లో అలానే ఉంటే మేనిఫెస్టేషన్ ఈజీగా అయిపోతున్నట్లు లెక్క. దాని మించి మీ అభిప్రాయం దీనికి చెప్పండి. పర్పస్ అని ముందు ఒక విషయం గుర్తుపెట్టుకుందామండి. ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అనేది అందరికీ తెలియజేయబోయే ముందు, ఆ పని చేయడానికి ముందు ఒక విషయాన్ని మేనిఫెస్ట్ చేయడానికి తగిన శక్తి, జ్ఞానము మన దగ్గర ఉన్నాయా లేవా అన్నది మనం చూసుకుని తీరాలి. సమాచారం మనకి, అంటే నేను పిరమిడ్ మాస్టర్ల గురించి, లేకపోతే మీరు ఆల్రెడీ అత్యున్నత చైతన్య స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు మేనిఫెస్టేషన్ గురించి మీరు చెప్పగలుగుతున్నారు. కానీ అది సామాన్యులకి చేరినప్పుడు వాళ్ళు దాని వెనకాల మీరు చేసిన కృషి, మీ లోపల ఉన్న ఆ ఫైర్నెస్, ఆ నైర్మల్యం, అవన్నీ వాటి స్థాయిలు గుర్తించకుండా ఒట్టి మేనిఫెస్టేషన్ మాత్రమే గుర్తించుకుంటే దాని నుండి పర్యవసానాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే మనం ఒక విషయాన్ని ప్రత్యక్షీకరించుకోవాలి అనుకున్నప్పుడు దానికి తగిన జ్ఞానము, దాని పర్యవసానాల గురించిన విచక్షణ, అవన్నీ మనకి ముందు ఉండి తీరాలి. సరే, ఓకే. ఇప్పుడు దాన్నే కొద్దిగా ఎలాబరేట్ చేయండి. సరైన జ్ఞానం అంటే ఏంటి? ఒక 5 చెప్పండి. ఏం నేర్చుకోవాలి? మనము చిన్నప్పుడు పత్రిసారి పుస్తకాలు ఏమైనా ఉన్నాయా 5 జ్ఞానం నేర్చుకునేవి? పత్రిసారి పుస్తకాలు మాట్లాడుకుందాము. ఒకే ఒక మాట, చిన్నప్పుడు మనము ఈ వినాయక చవితి కథలు, మోహిని, భస్మాసురుడు, ఇటువంటి కథలు మనం విన్నాం కదా. అంటే విషయం అనేది పూర్తిగా దాని పర్యవసానం తెలియకుండా శక్తి అనేది సంపాదిస్తే ఏం జరిగిందో మనం గజాసురుడి కథలో, భస్మాసురుడి కథలో విని ఉన్నాం. ఆ ఇబ్బంది లేకపోతే ఆ పొరపాటు మనం ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన మానవులం. మళ్ళీ అటువంటి సంభవించకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏమంటే, ఒక విషయం మనకి కావాలి, మనకి అంటే మొత్తంగా అందరికీ కావాలనుకున్నప్పుడు కూడా ఇది జనసామాన్యానికి కూడా ఉపయోగపడుతుందా, లేకపోతే ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి మాత్రమే పనికొస్తుందా అన్న సంగతి మనం పత్రిసారి పుస్తకాలు చూస్తే దేని చూసినా సరే తెలుస్తుంది. అవగాహన శక్తి, సంకల్ప శక్తి, అటువంటి వాటిలో సంకల్పాలు వేటికి పెట్టాలి అన్న మాటని ఆయన మనకి ఖచ్చితంగా చెప్పి ఉన్నారు. అట్లానే ఇంకొకటి, మనకి ఏదన్నా కోరుకోవడం సులభమే, కానీ ఆ కోరుకున్నప్పుడు అది అప్పటికప్పుడు మనకి టెంపరీగా ఈ సంతృప్తిని ఇస్తుంది, లేకపోతే ఈ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, బాగానే ఉంది. కానీ కొంతకాలం తర్వాత మన చైతన్యం విస్తరించిన తర్వాత మనకు అది సంతృప్తి కలిగించదు. కాబట్టి మనకి ఫర్దర్గా భవిష్యత్తులో కూడా సంతృప్తిని ఇచ్చే విషయాన్ని మాత్రమే మనము ఆలోచించగలిగి దానికోసం మాత్రమే మనము మేనిఫెస్టేషన్ మనం మొదలు పెట్టుకోవడం అనేది చేసి తీరాలి. ఖచ్చితంగా ఈ మాట మనకి పత్రిసారి చెప్పి ఉన్నారు. 10 మందికి ఉపయోగపడేది, దానిని ఎప్పటికీ మనం సంరక్షించగలిగి ఉండేది. సంరక్షించడం అంటే దాన్ని పోషించడం, ఆ విషయాన్ని పోషించగలిగి ఫర్దర్గా మనకి, ప్రకృతికి, మొత్తం విశ్వానికి ఉపయోగపడే విషయాలలో మాత్రమే సంకల్పాలు చేయండి అని సార్ మనకి చెప్పి ఉన్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకుందాం. ఖచ్చితంగా ఏదైనా సరే. ఇప్పుడు వీళ్ళు చక్కగా కొన్ని పనులు, మంచి పనులు చేశారు. నేను కూడా తెల్లారేపాటికి నాకు కూడా ఏదో కావాలి, నేను కూడా ఇది చేసి పారేయాలి అనుకుంటే ఎట్లనో పోనీ ఎవరినో అడిగితే కొంత సొమ్ము సమకూరుతుంది, ఏమన్నా నేను చేయగలుగుతా. కానీ తర్వాత దాన్ని చక్కగా సంరక్షించే వాళ్ళని, ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళగలిగే వాళ్ళని, వాళ్ళందరి ఆ టీంని అంతా కూడా నేను తయారు చేసుకోగలగాలి కదా. అట్లా అవన్నీ మనము దర్శించి దానివైపు ఆలోచించి మనం మేనిఫెస్టేషన్ అనేది చేసుకోగలగాలి. ఈ సాధించిన వాళ్ళందరూ ఆ చైతన్య స్థాయిని, ఆ జ్ఞానాన్ని, శక్తిని కలిగి ఉన్నారు కాబట్టి దాన్ని సాధించారు. అది మనం గుర్తుపెట్టుకుని ముందు అడుగు వేద్దాం.